18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మినీ మహానాడులు జరగనున్నాయి. 18, 19, 20 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అలాగే 23, 24 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించాలంటూ కూడా పార్టీ ఆదేశించింది. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో చేసినటువంటి తీర్మానాలను 24 నాటికి కేంద్ర పార్టీకి కార్యాలయానికి కూడా పంపించాలంటూ కూడా ఆదేశించింది. దీంతో పార్టీ నాయకులు మినీ మహానాడు పనుల్లో నిమగ్నమైపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 18, 19, 20 తారీఖులో 3 రోజుల పాటు ఘనంగా ఏదైతే మినీ మహానాడు నిర్వహించాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలి. ఈ నేపథ్యంలోనే ఈ తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 రోజులు తీర్మానాలు ఏవైతే తీసుకుంటారంటే నియోజకవర్గంలో ఏదైతే నియోజకవర్గాలు, అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమస్యలతో పాటు అక్కడ అభివృద్ధి పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ఏదైతే ఇప్పుడు టీడీపీ 44వ మహానాడు నెల్లూరులో అయితే ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా చూసుకుంటే సుపరిపాలన, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం ప్రధాన ఏదైతే ఉద్దేశంగా ఈ మినీ మహానాడులు ఏర్పాటు చేయాలి అని చెప్పని భావిస్తుంది. అయితే దీంతోపాటు స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే 2047 లక్ష్యాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడుని నిర్వహించాలని చెప్పని అయితే పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లతో పాటు దానికి కావాల్సిన సన్నాహకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే 2047 విజన్ ఏదైతే ఉందో రాష్ట్ర అభివృద్ధి సుపరిపాలన కోసం ఏదైతే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు దాంతోపాటు సంక్షేమ క్యాలెండర్ను అమలు చేయాలి. దాంతోపాటు మహిళా సాధికారిత, మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు, ఈ పొదుపు సంఘాలు బలోపేతం, వీటితో పాటు నిరుద్యోగ నిర్మూలన, దాంతోపాటు వ్యవసాయ అభివృద్ధితో పాటు రాజకీయ తీర్మానం అంటే కూటమి పాలన ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయాలని చెప్పని కూడా భావిస్తుంది పార్టీ. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ కూడా ఎత్తి చూపుతూ వాటన్నిటినీ కూడా ఎలా చేయాలి, అధిగమించాలి అనే దానిపైన కొన్ని తీర్మానాలు అయితే చేయబోతున్నారు. ఆ తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్మానాలన్నిటినీ కూడా ఈ నెల 24వ తారీఖు కల్లా అన్ని పార్లమెంట్లో జరిగినాయి కానీ నియోజకవర్గాల్లో జరిగినాయి కానీ అన్నిటినీ తీసుకొచ్చి కేంద్ర కార్యాలయానికి అప్పచెప్పాలని చెప్పని కూడా ఏదైతే పార్టీ అధిష్టానం ఉందో అధిష్టానం ఈ మేరకు ఉత్తర్వులు అయితే ఇచ్చింది. దీంతోపాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కూడా మరింతగా రేపు జరగబోయే మెయిన్ మహానాడు ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా కార్యకర్తలని అందరినీ కూడా సన్నద్ధం కావాలని చెప్పని ఇప్పటికే అధిష్టానం అయితే పిలుపునిచ్చింది. ఓవర్ టు స్టూడియో. రైట్.